వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు రాగి పిండితో సర్వపిండి చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. రాగి పిండితో సర్వపిండి చేస్తున్నానండి ఈరోజు. దానికి 2 కప్పుల పిండి తీసుకుందాం. 2 కప్పులు తీసుకుంటున్నాను నేను. దీంట్లో కావాల్సినవి దీనికి 1 స్పూన్ కారం వేసుకోవాలి. నేను ముందే పచ్చిమిర్చి పేస్ట్ నూరి పెట్టానండి. దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి ఇట్లా కలిపి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి శనగపప్పు ఇట్లా నానబెట్టుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకుంటే ఇట్లా నానతాయి. నానబెట్టింది వేసుకోవాలి. ఒకటి చిన్న మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇట్లా వేసుకొని దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేస్తున్నా. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్, ఇవన్నీ ఒకసారి కలపాలి. ఈ పిండికి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉండి ఇప్పుడు నేను వేసిన కారం కరెక్ట్ సరిపోతుంది. వీటికి అది తక్కువ తినే వాళ్ళైతే కారం వేసుకోకుండా పర్లేదు. ఓకేనా? ఇట్లా మంచిగా తీసుకోవాలండి దగ్గరికి. ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒత్తుకుందాం. ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్, ఇది మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సర్వపిండికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం. ఇంత ముద్ద తీసుకొని కొంచెం పైకి పెట్టు. ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా రౌండ్గా మంచిగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇది మరీ పత్తిలా కూడా రాదు. బియ్యం పిండి సర్వపిండి లాగా అయితే పత్తిలా రాదు, కొంచెం మందంగా వస్తుంది. కాబట్టి ఇది కొంచెం దగ్గరికి ఇట్లా ఒత్తుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. సేమ్ ఇట్లా హోల్స్ చేసుకుంటే మనకు కాలిందా లేదని కనబడుతుంది. ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఇట్లా హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెడదాము. ఇప్పుడు మనం పెట్టుకున్న కడాయి దీని మీద పెడదాం. ఇది కొంచెం ఉడకాలంటే ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టాలి. ఇట్లా ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇట్లా మూత పెడితే మంచిగా అన్ని సైడ్లో కాలుతుంది. ఇట్లా ఈ సైడ్లో ఇట్లా కాలుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.